ఇప్పుడు అమలాపురంలో ఉన్నాము. అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళిపోవాలి. రాజమండ్రి వెళ్తున్నాము. అమలాపురం నుంచి గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్తున్నాము. మళ్ళీ రాజమండ్రి నుంచి కాకినాడకి వెళ్ళాల్సి ఉంది. ఇక్కడ నుంచి వెళ్తున్నాము. దారి పొడవునా ఖర్జూరపు చెట్లు చూడండి, భలే ఉంటుంది. ఇక్కడ సీనరీస్ భలే ఉంటాయి. నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్. ఎందుకంటే గోదావరి ఉండే దానివల్ల చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మధ్యలో దారి మధ్యలో కూడా ఇటుపక్క అటుపక్క మంచి గ్రీనరీ ఉంది, చెట్లు బాగున్నాయి. ఇంకా మార్నింగ్ మేము బయలుదేరి రాజమండ్రి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడు గోదావరి వాగు వస్తుంది చూడండి. ఆ వాటర్ అంతా కూడా గోదావరి నుంచి వచ్చే వాటరు. ఈ వాటరు పోయినంత దూరము ఆల్మోస్ట్ రాజమండ్రి వరకు ఉంది ఈ వాటరు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వాటర్ వల్లే పంటలు అనేటివి చాలా బాగా పండుతాయి, చెట్లు కూడా బాగా ఎదుగున్నాయి చూడండి, మంచి గ్రీనరీ ఉంది. ఈ గోదావరి వాటర్ వల్లే ఇంత గ్రీనరీ సమ్మర్లో మనకు కనిపిస్తుంది. వింటర్లో అయితే ఇంకెట్లుంటుందో తెలియదు, కానీ సమ్మర్లోనే ఇంత బాగుంది. నాకు చూస్తే అసలు వింటర్ లాగుంది ఇది. అక్కడ సమ్మర్లో కూడా చాలా చల్లగా ఉండేదానికి కారణం ఈ గోదావరి వాటర్. ఈ గోదావరి వాటర్ ఉండేదాని వల్ల చెట్లు బాగా వస్తున్నాయి. దారి పొడవునా టెంకాయ చెట్లు, ఖర్జూరపు చెట్లు, అరటి చెట్లు, నేరో వే. ఇది చాలా బాగుంది చూడండి, అడవి మధ్యలో దారి వేసినట్లుగా ఉంది. ఇలాంటి ప్లేసెస్ మనం అరుదుగా చూస్తూ ఉంటాము. మామూలుగా కేరళ ఆ సైడు, గోవా, కేరళ ఆ సైడు ఇలాంటి ప్లేసెస్ చూస్తూ ఉంటాము. దారి పొడవునా ఇది వస్తూనే ఉంటుంది గోదావరి వాటరు. కాకినాడకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కాకినాడ బీచ్కి వెళ్ళాలి. ఆల్రెడీ నేను చెప్పాను టెంకాయ చెట్లు ఎక్కువగా ఉన్నాయి, అయినప్పటికి కూడా టెంకాయలు ఇక్కడ కాస్ట్లీనే, మామూలు రేట్లే ఉంటాయి. ఎందుకంటే ఎవరు పెద్దగా కొనేవాళ్ళు ఉండరు. ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది అటు చూడండి. అంటే మనం అటు సైడ్కి వెళ్ళాలి అంటే దారికి మధ్యలో వాగుంది కాబట్టి చిన్న చిన్న బ్రిడ్జెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి చూసేదానికి అందంగా ఉన్నాయి. ఇక్కడ పాపులేషన్ పెద్దగా లేదు. మామూలుగా అయితే పాపులేషన్ ఎక్కువ ఉంటుంది మామూలుగా, ఇక్కడ తక్కువ ఉంది. రోడ్స్లో కూడా పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు, పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్. మంచి అడవిలో ఇటుపక్క అటుపక్క చెట్లు, మంచి అడవిలో దారి వేసినారు. అదిగో చూడండి, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, మధ్య మధ్యలో చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి చూడండి. అవి కొబ్బరి చెట్లు కొట్టేసి కట్టారు వాళ్ళు. నాకు నవ్వు వచ్చింది. కొబ్బరి తోటని కొట్టేసి వాళ్ళు ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు. మన పక్క అయితే మనం పిచ్చి చెట్లు కొట్టేసి ఇల్లు కట్టుకుంటాము. ఇక్కడ పంటలు బాగా పండుతాయి. ఈ పైరంతా కూడా కోసే టయానికి వచ్చింది క్రాప్కి. ఇక్కడ నుంచి మాకు దాదాపుగా 1.5 hours పట్టింది రాజమండ్రికి వెళ్ళేదానికి. నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే అమలాపురం నుంచి రాజమండ్రికి వెళ్ళే రూటు చాలా బాగుంది. నేను వచ్చేటప్పుడు చూశాను కాబట్టి దీన్ని షూట్ చేసి మీకు కూడా చూపించాలా అనే ఉద్దేశంతో ఈ అందమైన ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి అరటి పండ్లు తీసుకెళ్తున్నాడు చూడండి.
రోజు ఇక్కడ తోటలో కోసుకొని అరటిపండ్లు వాళ్ళు వెళ్ళి అమ్మేసి వస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి అరటిపండ్లు, మనలాగా ఉండవు, చాలా స్వీట్గా ఉంటాయి. అయితే ఈ సన్న దారులు, ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఏదన్నా వెహికల్ ఎదురుగా వస్తే కష్టం. మళ్ళీ అరటిపండ్లు పోయినంత దూరము వీళ్ళు 2 వీలర్స్లోనే అరటిపండ్లు తీసుకొని పోతున్నారు. మార్నింగ్ వచ్చేసి వారి పక్కన ఉండే అరటి తోటల్లో కోసేసి వాటిని అట్లే 2 వీలర్కి కట్టుకొని వెళ్ళిపోయి మార్కెట్లో అమ్మేస్తూ ఉంటారు. చూసేదానికి పచ్చగా ఉంది కానీ దాని టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది గోదావరి బ్రిడ్జ్. హోటల్కి వచ్చాము. హోటల్లో అది తగిలిచ్చున్నారు సీనరీ, చాలా బాగుంది. ఇంకా టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నాము. టిఫిన్కి ఆర్డర్ ఇచ్చి చాలాసేపు అయింది, చాలా లేట్గా పెట్టారు టిఫిన్. కూర్చునేదాన్ని బాగుంది. పూరి పెట్టారు, పూరి ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ టిఫిన్ సంగతి ఏంటంటే పూరి చాలా పెద్దవి, 2 పూరీలు అయినా కూడా మనకు సోలాపూరి, రాయలసీమలో అయితే సోలాపూరి అని తింటాం కదా, ఆ సోలాపూరినే వీళ్ళు మామూలు పూరీలుగా తింటారంటే ఒక్కొక్కటి అంత పెద్దది ఉంది. మామూలుగా మనకు ఉల్లగడ్డ చిన్న కప్లో పెడతారు, వీళ్ళైతే పెద్ద బౌల్లో పెట్టారు. టేస్ట్ భలే ఉంది. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. పూరి చాలా స్మూత్గా ఉంది, ఆ ఉల్లగడ్డ కూడా చాలా క్వాలిటీగా ఉంది. టేస్ట్ భలే ఉంది, క్వాలిటీ మన రాయలసీమలలో లేదు, ఇంకా చాలా బాగుంది క్వాలిటీ. అయితే లేట్ చేశారు, చాలా లేట్గా పెట్టారు. తర్వాత ఎక్కువ రష్ వచ్చేసింది. మేము పోయినప్పుడు ఎవరు లేరు కానీ మళ్ళీ రష్గా ఉంది. మంచి ఉల్లగడ్డ పూరి చాలా బాగుంది. టిఫిన్ తినేసాక మళ్ళీ బయలుదేరాము. కాఫీ కూడా బాగుంది, మంచి ఫిల్టర్ కాఫీ ఇచ్చారు. రేట్స్ కూడా రీజనబుల్ ప్రైస్, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మేము రాజమండ్రి వెళ్ళిపోయాము. ఇది హైవే, అమలాపురం రాజమండ్రి హైవే. జర్నీ చాలా పీస్ఫుల్గా జరిగింది, ఎలాంటి డిలే లేదు మాకు. కరెక్ట్గా ఇన్ టైంకి రాజమండ్రి వెళ్ళిపోయాము. ఇక్కడ బ్రిడ్జ్ చూడండి, దీని కింద గోదావరి వాగు పోతూ ఉంటుంది. మనము ఎంత దూరం పోయినా కూడా ఈ గోదావరి చీలికలు అనేటివి వస్తూ ఉంటాయి, కింద పోతూ ఉంటాయి. బ్రిడ్జెస్ లెఫ్ట్ సైడు కొంత దూరం పోయిన తర్వాత రైట్ సైడు అలా గోదావరి వాటర్ అనేది వస్తూనే ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. గోదావరి రివర్ అనేది వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ వచ్చేసాము రాజమండ్రికి. ఇంకా రాజమండ్రికి ఎంటర్ అవ్వాలి, అవుట్స్కట్స్లో ఉన్నాము. రాజమండ్రి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ వెళ్ళాలి. ట్రాఫిక్ లేదు చూడండి, ఎక్కువ లేదు, అసలు ట్రాఫికే లేదు ఈ హైవేలో. చాలా బాగుంది, స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఇదే రాజమండ్రి వచ్చేసింది. ఇంకా 1.5 అవర్స్కి రాజమండ్రి చేరిపోయాము. వచ్చేసాము రాజమండ్రి. ఇది బస్ స్టాండ్, రాజమండ్రి బస్ స్టాండ్కి వచ్చాము. చూస్తూ ఉండండి, ఇంకొక వ్లాగ్తో మిమ్మల్ని కలుసుకుంటాను. స్టే ట్యూన్.